ఒక చిన్న పల్లెటూరులో ఆ మధ్యాహ్నం ఆకాశం నీలంగా మెరిసిపోతూ ఉంది. సెలవుల రోజు కావడంతో గ్రామమంతా పిల్లల నవ్వులతో నిండిపోయింది. చెట్ల మధ్య, పొలాల అంచుల్లో, పాడుబడ్డ ఇళ్ల వెనుక పిల్లలంతా దాగుడుమూతల ఆటలో మునిగిపోయారు. ఆ ఆటలో వెతికే బాధ్యత ఆర్యన్ది. ఆర్యన్ చురుకైనవాడు, తెలివైనవాడు, అందరికీ ఇష్టమైన పిల్లాడు. అతని కళ్లలో ఎప్పుడూ ఏదో కొత్తది తెలుసుకోవాలనే ఆతృత మెరిసేది. పిల్లలందరూ దాక్కున్నారు. కాని కీర్తి మాత్రం ఊరి చివర ఉన్న ఎవరూ వాడని పాత బావి దగ్గరకు వెళ్ళింది. అక్కడికి పోకూడదు అని పెద్దలు చెప్పిన బావి అది. చాలా లోతైనది, చుట్టూ అడవిలా పెరిగిన పొదలతో భయంకరంగా ఉండేది. కీర్తి చుట్టూ చూసింది. ఎవ్వరూ లేరని అనుకున్న క్షణంలో నేల ఒక్కసారిగా జారింది. ఏమి జరిగిందో అర్థం కాకముందే ఒక చల్లని గాలి ఆమెను లాగినట్టు అనిపించింది. తదుపరి క్షణంలో కీర్తి బావిలో పడిపోయింది. కాని అక్కడ చీకటి లేదు. పడుతూ ఉండగా ఒక మసక వెలుగు ఆమెను చుట్టుముట్టింది. ఇదిలా ఉండగా ఆర్యన్ ఒక్కొక్క పిల్లాడిని వెతుకుతూ పట్టుకుంటున్నాడు. అందరూ దొరికారు, కాని కీర్తి మాత్రం లేదు. ఎక్కడ దాక్కుందో అని ఆర్యవరిగాడు. భయంతో వణికిపోయిన పిల్లలు నిజం చెప్పారు. ఆమె పాత బావి దగ్గర ఉంది. ఆ మాట వినగానే ఆర్యన్ గుండె ఒక్కసారిగా జల్లుమంది. పరిగెత్తుకుంటూ బావి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ కీర్తి వేసుకున్న చిన్న గాజుగాజులు నేలపై పడి ఉన్నాయి. అంతే, ఏదో తప్పు జరిగిందని అతనికి అర్థమైంది. బావిలోకి తొంగిచూశాడు. లోపలినుంచి ఒక మృదువైన వెలుగు పైకి వస్తోంది. ఆ వెలుగు అతన్ని పిలుస్తున్నట్టుగా అనిపించింది. ఆర్యన్ వెనక్కి తిరిగి చూడలేదు. ఎందుకంటే అతని మనసులో ఒక్కటే ఆలోచన: కీర్తిని కాపాడాలి. బావి అంచును పట్టుకున్న క్షణంలోనే లోపలినుంచే ఒక శక్తి అతన్ని లోపలికి లాగింది. బయట ఉన్న పిల్లలు భయంతో వణికిపోయారు. పెద్దల్ని పిలవడానికి పరిగెత్తారు. కాని వాళ్లు వచ్చేసరికి బావి దగ్గర ఎవ్వరూ లేరు. ఆర్యన్, కీర్తి ఇద్దరూ మాయమయ్యారు. బావిలోపల ఆర్యన్ నెమ్మదిగా కిందికి దిగుతున్నట్టు అనిపించింది. పడిపోతున్న భయం లేదు. కొద్దిసేపటికి అతని కాళ్లు నేలను తాకాయి. అతను చూసేసరికి అది ఒక విశాలమైన రహస్యగది. రాతితో చెక్కబడిన గోడలు, పాత చిత్రాలు, వింత గుర్తులు. మధ్యలో ఒక చిన్న నీటి ప్రవాహం మెల్లగా ప్రవహిస్తోంది. ఆ గది చివర్లో కీర్తి నిలబడి ఉంది. ఆమె ముఖంలో ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిసిపోయాయి. అప్పుడే ఆ గదంతా మార్మోగేలా ఒక గంభీరమైన స్వరం వినిపించింది. శుద్ధమైన హృదయంతో వచ్చినవారే ఇక్కడికి వస్తారు. బయటకు వెళ్లాలంటే ధైర్యం, సత్యం, సహనం అనే 3 పరీక్షలను దాటాలి. మొదటి పరీక్ష. దారి 2 భాగాలుగా విడిపోయింది. ఒకటి సులభంగా కనిపించింది, మరొకటి చీకటిగా కష్టంగా ఉంది. ఆర్యన్ క్షణం ఆలోచించి చెప్పాడు: సులభమైన దారి ఎప్పుడూ నిజమైనది కాదు. కష్టమైన దారినే ఎంచుకున్నారు. జారే రాళ్ళు, కదిలే గోడలు. ఆర్యన్ కీర్తిని కాపాడుతూ ముందుకు నడిపించాడు. ఇది ధైర్య పరీక్ష. రెండో పరీక్షలో వాళ్లు ఒక పెద్ద అద్దం ముందు నిలబడ్డారు. ఆ అద్దంలో ప్రతిబింబాలు కాదు, మనసులోని నిజాలు కనిపించాయి. ఆర్యన్ తన భయాన్ని చూశాడు. కీర్తి తనలోని అనుమానాన్ని చూసింది. కాని వాళ్లు వెనక్కి తగ్గలేదు. మా లోపాలు మాకు తెలుసు, కాని మేము మెరుగవుతాం అని ఆ మాటలతో అద్దం కరిగిపోయింది. ఇది సత్యపరీక్ష. మూడో పరీక్షలో సమయం నెమ్మదిగా సాగుతున్న గది. దారి కనిపించలేదు. కీర్తి అలసిపోయింది. ఆర్యన్ ఆమెను ఓదార్చాడు. ఓర్పు ఉంటే దారి దొరుకుతుంది. వాళ్లు ఎదురుచూశారు. కొద్దిసేపటికి నేలపై ఒక వెలుగురేఖ కనిపించింది. అది క్రమంగా ద్వారంగా మారింది. ఇది సహన పరీక్ష. 3 పరీక్షలు పూర్తయ్యాయి. ఆ గది మధ్యలో ఒక ప్రకాశవంతమైన కాంతి వెలిసింది. ఆ కాంతి నుంచి 2 బహుమతులు బయటపడ్డాయి. ఆర్యన్కి ధైర్యం, నాయకత్వానికి గుర్తైన ఒక తామ్రపు కడియం. కీర్తికి జ్ఞానం,
ఆత్మవిశ్వాసానికి గుర్తైన ఒక వెండి దండ. ఈ బహుమతులు మీ జీవితాలకు దారి చూపిస్తాయి. తరువాత నేల మెల్లగా పైకి ఎత్తబడింది. కాంతి తగ్గింది. ఒక్కసారిగా వాళ్లు బావి అంచు దగ్గర నేలపై పడ్డారు. ఇప్పుడు సాయంత్రం. ఊరివాళ్లు ఆశ్చర్యంతో పరిగెత్తుకుంటూ వచ్చారు. జరిగిందంతా విన్నారు. మొదట నమ్మలేదు. కాని కడియం, దండ చూసిన తర్వాత మౌనంగా నిలబడ్డారు. ఆ రోజునుంచి ఆ బావి భయంకరం కాదు, శుద్ధమైన మనస్సున్నవారికి దారి చూపే స్థలమైంది. ఆర్యన్ ఊరి పిల్లలకు ఆదర్శమయ్యాడు. కీర్తి ఆత్మవిశ్వాసంతో ఎదిగింది. వాళ్ళిద్దరూ అర్థం చేసుకున్న సత్యం ఒక్కటే: నిజమైన సాహసమంటే భయాన్ని ఎదుర్కోవడం, సత్యాన్ని అంగీకరించడం, ఓర్పుతో ముందుకు సాగడం. ఆ పాత బావి వాళ్ల జీవితాల్లో ఒక కొత్త వెలుగును నింపింది.